నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తిరువూరు మాదిగల ఆత్మీయ సమావేశం. బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ కామెంట్స్. 2024 స్వామిదాస్ ను అసెంబ్లీకి పంపించాల్సిన బాధ్యత మనపై ఉంది. 2019లో సీఎం జగన్ కు 151 సీట్లు ఇచ్చారు. సీఎం జగన్ కు 175 అంటున్నారు. అదే మన లక్ష్యం. తిరువూరులో మెజార్టీనే లెక్కలోకి తీసుకోవాలి, అంతేగాని గెలుపు కాదు. 600 హామీలు ఇచ్చి ఒక్క హామీ నెరవేర్చని వ్యక్తి చంద్రబాబు. నాకు రక్షణ దొరికి ఆయన ఒకే ఒక మాట అన్నాడు, ఏ పోలీసులు అయితే అవమానం చేశారో అదే పోలీసులతో మన వెలుగులు ఆర్పేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు వ్యక్తి. మన జీవితాల్లో వెలుగులు నింపిన వ్యక్తి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు. మీ అందరికీ ఒకే ఒక మాట చెప్తా ఉన్నా, ఇక్కడికి స్వామిదాస్ అంటే ఎదురుగా పోటీ చేస్తా ఉన్న వ్యక్తి అమరావతి ప్రాంతంలో అవమానపరచని చెప్పి చంద్రబాబు నాయుడు పంపించాలే శ్రీనివాస వ్యక్తికి వచ్చాడు. కానీ ఆయన్ని ఎన్ని రకాలుగా వాడుకొని తప్పని పరిస్థితుల్లో మరి ఓడిపోయే పరిస్థితుల్లో ఉంది కాబట్టి ఇక్కడ పంపించాడు. కాబట్టి మీ అందరికీ తెలుసుకోవాల్సిన విషయం, మనం బాగుండేది ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు మనం పెట్టడం. మళ్ళీ అదేవిధంగా ఇప్పుడు అదేవిధంగా బాపట్ల పార్లమెంట్ కి ఎంపీగా ఎవరైనా ప్రకటించారంటే అక్కడ కూడా ఎవరో ఒకరిని తీసుకొచ్చి ఓడిపోయే వ్యక్తిని ఎందుకేమో ఎవడైతే ఏమైంది ఆలోచిస్తా ఉన్నాం తప్ప కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండల కేంద్రానికి చెందిన కూచిపూడి నృత్యం విజయ మాధవి సేవా సంస్కృతి అకాడమీ హైదరాబాద్ లోని బిర్లా మందిర్ సైన్స్ ఆడిటోరియంలో స్వర్ణ నందిని అవార్డు కార్యక్రమంలో మన జమ్మికుంట పట్టణంలోని అంజలి కూచిపూడి డాన్స్ అకాడమీ వారు పాల్గొనడం జరిగింది. ఇందులో 12 మంది పిల్లలు పాల్గొనగా ఈ 12 మంది పిల్లలకు బహుమతులు రావడంతో గురువు అంజలి మరియు పిల్లల తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గురువు అంజలి మాట్లాడుతూ, అంజలి కూచిపూడి డ్యాన్స్ అకాడమీ నిన్న జరిగిన సర్వనంది అకాడమీలో మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది. స్టేట్ లెవెల్ హైదరాబాద్లో మా పిల్లలు అందులో మంచి గిఫ్ట్స్ అండ్ నంది అవార్డ్స్, షీల్డ్స్, సర్టిఫికేట్స్ సాధించుకొని వచ్చారు. అండ్ గురువుగా నాకు వాళ్ళ పిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి చాలా హ్యాపీగా ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకెన్నో పర్ఫార్మెన్స్లు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ మన కూచిపూడి క్లాసెస్ జమ్మికుంట అండ్ హుస్నాబాద్లో రన్ చేస్తున్నాను. మనకి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లను ఎంపీడీఓ జీతాలు తగ్గిస్తూ వేధిస్తున్నాడు. 9 మంది వర్కర్లు పనిచేయగా 7గురికి మాత్రమే జీతాలు ఇస్తున్నాం. అవి మీరు ఒకరికొకరు పంచుకొని 9 మంది పని చేయాలని లేదా 2 సిబ్బందిని తగ్గించడం జరుగుతుందని మల్టీపర్పస్ వర్కర్లకు తెలియజేశారు. వేరే మండలం కదా సార్, అంటే వేరే మండల విషయం మనకు తెలియదు. మన విషయం ఓవరాల్గా ఏంటంటే ఎక్స్ట్రా పెట్టుకున్నాం. యాక్చువల్గా రూల్ ప్రకారం పెట్టుకోవద్దు. వాళ్ళు ఏం చెప్తారంటే మేము పాపులేషన్ హాస్టల్ పాపులేషన్ 2010 నడుస్తున్నాం. 2020 పాపులేషన్ ఇలా జనాభా పెరుగుతుంటే వీళ్ళు కూడా నేను చెప్తున్నాను. కానీ ఇప్పుడు ఏంటంటే సార్ ఏంటంటే ఇప్పుడు హాస్టల్ రూల్ ప్రకారం అయితే 2011 పాపులేషన్ అంటే 14 సంవత్సరాలు అయింది సార్. ఏంటంటే ఇప్పుడు రూల్ ప్రకారం అంటే తింటే సార్ ఇప్పుడు దగ్గర 30-40 వేలు వీళ్ళు ఊరిలో పని చేస్తారు. ప్లస్ అన్ని గ్రామ పారిశుద్ధ్య పనులు అన్నీ చేస్తారు. అన్ని గ్రామ పంచాయతీలు మండల పరిధిలో ఎంతమంది ఉంటారు? దగ్గర మేము ఎంతమంది ఉంటామంటే 96 మెంబర్స్ ఉంటాం. అయితే ఇప్పుడు ఉన్న ఎంపీడీఓ సార్ ఏం చేస్తుందంటే లోకల్ ఈ 2011 జనాభా ప్రకారం 500 మందికి ఒక్కడే ఉండాలి అన్నట్టు. ఇంతకుముందు ఉన్నదాన్ని ఎక్స్ట్రా ఉండాలి. ఇప్పుడు 10 మంది ఉన్న తాన 8 మందే ఉండాలని ఇద్దరికి జీతాలు కట్ చేస్తుండ్రు. ఈ 7 మంది జీతాలు ఇచ్చి 10 మందిని పంచుకోమంటున్నారు. ఎట్లా పంచుకుంటారు సార్? అది ఇచ్చేదే 9,500. 9,500 వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా బతకాలి? ఆ 9,500 వాళ్ళకు ఈ రోజులలో మీరు చెప్పిన ప్రకారం కుటుంబం ఆధారపడుతుందా? 9,500 రూపాయలలో అప్పుడున్న ప్రభుత్వం 10 రూపాయలు ఇచ్చారు.
ఇప్పుడు ఇదంతా ఎందుకని ఓన్లీ మన వేరే మండలాలు ఎక్కడ లేదు, ఇక్కడ ఉన్న మండలంలో ఎంపీఓ సార్ ఎంపీడీఓ సారు మా సెక్రటరీస్ మమ్మల్ని ఇట్లా చేస్తారు. మాకు ఇంతకుముందు ఉన్న ప్రకారమే జీతాలు రావాలి, సేమ్ యాస్టీస్గా కొట్టేయాలని మేము కోరుతున్నాం అంతే. వారికి ఒకసారి చెప్పుదామని వచ్చినాం మేము. ఎంపీడీఓ సార్ రావాలని అంటున్నాం. ఆటో బతుకులు 3వ ఎపిసోడ్ సీరియల్ ఆటో యూనియన్ అధ్యక్షులు వేముల మారయ్య గారి చేతుల మీదుగా విడుదల. పోస్టర్ ఆవిష్కరించిన టీజీపీఏ వ్యవస్థాపకులు మోత్కూరి యాదయ్య. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన చిత్ర హీరో ఆటో రవికుమార్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో కార్మికులందరికీ నమస్కారం. నేను మీ వేముల మారన్న, మన ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఇలా ఆటో రవికుమార్ అన్న సైరన్ యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసి ఇలా ఆటో బతుకులు స్థితిగతుల మీద మరి ఈ సీరియల్ తీసి మరి ఇలా యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. కావున మన ఆటో కార్మికులందరూ మీ గ్రూపులల్లో ఫోన్లల్లో అందరూ చూసి మరి రవికుమార్ అన్నకు ఆదరించాలని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి ఆటో కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నిజాయితీగా ఆటో కార్మికులు బతుకుతున్నా వారికి ఉన్నటువంటి ఇబ్బందులను మరి రవికుమార్ అన్న చక్కగా తీసి మరి యూట్యూబ్లో పెడుతుంది కనుక మీరందరూ ఆదరిస్తే మన చీకటి బతుకులు వెలుగులోకి వచ్చి ప్రభుత్వం దృష్టికి పోతుంది కనుక మీరందరూ ఆదరించాలి. మరి సైరను యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని చెప్పి మీ అందరికీ నేను మీ వేముల మారన్నగా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజాగళం సభ భద్రతా వైఫల్యంపై విచారణ చేపట్టాలి. ప్రధానమంత్రి సభలో క్రౌడ్ మేనేజ్మెంట్ బాధ్యత ఎవరిది? దేశ ప్రధాని నరేంద్ర మోదీ హాజరైన చిలకలూరిపేట బొప్పాడి ప్రజాగళం సభ భద్రతతో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులు, ఉన్నతాధికారులపై చీఫ్ ఎలక్షన్ కమిషన్ తక్షణమే చర్యలు తీసుకోవాలి. ప్రజాగళం సభ పెద్ద ఎత్తున విజయవంతమైంది, జయప్రదమైంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీల కలయిక, ఎన్డీఏ కూటమి అతిపెద్ద బహిరంగ సభ. నరేంద్ర మోడీ గారు, జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే అగ్రనాయకులందరూ కూడా 3 పార్టీలకు సంబంధించిన వారు దీంట్లో పాల్గొనడం జరిగింది. మరి అక్కడ జరిగిన సంఘటనలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా గత 2 రోజులుగా చర్చ జరుగుతూ ఉంది. ఏదైతే ప్రజాగళం సభ ఈ భద్రతా వైఫల్యం మీద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ విచారణ చేపట్టి దానికి బాధ్యులైన సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు హాజరైన ఈ ప్రజాగళం సభలో ఉద్దేశపూర్వకంగా కొంతమంది అధికారులు నిర్లక్ష్య ధోరణితో, బాధ్యతారాహిత్యంతో వేలాది మంది పోలీసులు ఉన్నప్పటికీ కూడా వారికి సరైన సూచనలు కానీ మరి ఎటువంటి తెలియజేయకుండా ఇబ్బందులకి కారణమయ్యారు. ఇమ్మీడియట్గా సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. లక్షలాది మంది ప్రజలు తరలి వస్తూ ఉంటే ట్రాఫిక్ కష్టాలు 10-15 కిలోమీటర్ల దూరంలో వచ్చిన లక్షలాది మంది ప్రజలు నేషనల్ హైవే మీద ఆగిపోయారంటే ఏ విధంగా ఇబ్బందులు పాలయ్యారో, ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ఈరోజు మన కళ్ళ ముందు ఉంది. అదేవిధంగా 3 పార్టీల కార్యకర్తలు, నాయకులు కూడా ఎంతో పెద్ద ఎత్తున అభిమానంతో లక్షలాది మందిగా తరలొచ్చి సభను విజయవంతం చేస్తే మరి అక్కడ ఈ భద్రతా వైఫల్యాలు కూడా అక్కడ టవర్స్ మీద కార్యకర్తలు ఎక్కినప్పుడు స్వయంగా దేశ ప్రధానే కిందకు దిగమని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. కరీంనగర్ కొత్తపల్లిలో కూలి పని చేయించుకొని డబ్బులు అడిగితే రేపు మాపు అని బాధితులు వాపోయారు. రాథోడ్ రమేష్ కొత్తపల్లి మున్సిపల్ సిబ్బంది కూలి పనుల డబ్బులు ఇవ్వాలని కోరుతున్నారు. మేము పని చేయబట్టి చెట్లకు 3 సంవత్సరాలు అప్పుడిన్ని ఇచ్చుకుంటూ వచ్చిండు. ఇప్పుడు సంవత్సరం డబ్బులు ఆపిండు. మేము బాధ కొద్దీ ఎన్నిసార్లు అడిగినా కానీ ఇత్తలేడు. ఇవాళ ఇత్తా, రేపు ఇత్తా, ఇయ్యార ఇత్తా, ఆర ఇత్తా అనుకుంటా జరుపుకుంటూ వస్తాడు. మాకు ఇంట్లో వెళ్తలేదు. పిల్లలకు చిట్టీలు కట్టుకుందాము, బడి ఫీజులు కట్టుకుందాము అంటే కూడా రూపాయి వెళ్తలేడు. మగోళ్ళు కూడా చాచర పెడతారు. మా డబ్బులు మాకు ఇవ్వనంటే అసలే ఇత్తలేడు. ఇవాళ ఇత్తా, రేపు ఇత్తా, మాపిత్తా, అమ్మ ఏడుకోతావో పో, ఎక్కడ అడుగుతావో అడుగుపో
అని కూడా ఇట్లా కూడా మాట్లాడినా కానీ సార్ గట్లా మాట్లాడకు, మా డబ్బులు మాకు ఇయ్యి అది కూడా అడుగుతున్నాం. అడిగినా కానీ లాస్ట్కి వస్తే అమ్మ నువ్వు ఊరికే పైసలు అంటున్నావు, నీకు ఒక్కదానికి ఇచ్చి నేను బంద్ చేస్తాను. ఆ సార్ నాకు ఒక్కదానికి అయితే ఒక్కదానికి అయ్యి నన్ను బంద్ చేయి సార్ అని కూడా అట్లా కూడా అన్న వాళ్ళు ఏం చేసిండు కదా, మళ్ళీ అమ్మని విలువుర్రి అమ్మని పనికి రమ్మని అన్నారు. అట్లా కూడా విన్నాం. ఇప్పుడు 2 నెలలు వేసేస్తాను చేసినా కానీ ఇంకా కూడా ఇస్తలేవు. లాస్ట్కి వస్తే మళ్ళీ ఏమయ్యా సార్ ఇంక ఇస్తలేవు అంటే అమ్మ నీకు పైసలు పిచ్చి బాగుంది, మీ ఇంట్లో ఒక్క ఆడోళ్ళే చేస్తారు, ఇక ఎవరు చేస్తలేరు అంటే మేము ఆడోళ్ళని చేసి మేము పొట్టకెళ్ళ తీసుకుంటాం సారు గట్లా అంటే ఎట్లా అని కూడా అన్న. మళ్ళీ సారి కూడా మళ్ళీ 15 రోజులు బంద్ చేసినాం. బంద్ చేసి కూడా మళ్ళీ పని చేయించిండు. మళ్ళీ పని చేయించితే కూడా మళ్ళీ చేసినాం. మళ్ళీ చేస్తే కూడా మళ్ళీ వచ్చిండు పనికి. వచ్చిన కాడ అడిగితే సారు ఈ వరకు చెప్పొచ్చు అంట. అమ్మ నీకు నమ్మకం లేకపోతే కారు ఇంటి ముందట పెట్టుకో. కారు ఏం చేసుకుంటాం సారు, మేము కడక తాగుతామా? మా పైసలు మాకు ఇచ్చడానికి గంత ఇబ్బంది పడుతున్నాం ఎందుకు సారు, మాకు పైసలు ఇచ్చి మాకు అని కూడా అన్న. మా కాంచారు రమేష్ సార్ మున్సిపల్ సిబ్బంది రమేష్ సార్ గ్రామ పంచాయతీలోకి వస్తాడు, రోజు వస్తాడు గ్రామ పంచాయతీలో కూడా నేను అడిగిన 2 సార్లు 3 సార్లు ఏమయ్య సార్ అంటే కూడా ఓ సార్ తోటి నన్ను ఇవతలగా అర్ధగంట సేపు కూకుండా పెట్టినా కానీ కూకున్నా. ఏమయ్య సార్ పైసలు అంటే అమ్మ ఇత్త పో నువ్వు ఏం బాగా గొడవ చేయకు ఇక్కడ లొల్లి చేయకు అని కూడా అన్నాడు. సరే మంచిదని కూడా మర్రి వచ్చినా కానీ అట్లా కూడా ఓపిక పెట్టినా కానీ ఇత్త రామేచ్చారు మాకు కమేచ్చారు ఇవ్వాలి మాకు. ఛత్తీస్గఢ్ సరిహద్దులో భారీ ఎన్కౌంటర్, 4 మావోయిస్టులు అగ్రనేతలు మృతుల్లో డీవీసీ సభ్యుడు వర్గీష్, డీవీసీ మంగాతు, ప్లాటూన్ సభ్యులు పురుషం రాజు, వెంకటేష్. మృతులపై 36 లక్షల రివార్డు ప్రకటన. ఘటనా స్థలం నుంచి AK-47, ఒక కార్బన్, 2 పిస్టల్స్ సహా భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి, రాళ్లతో కొట్టి చంపండి. గ్రామాలలో అప్పుడప్పుడు చూస్తుంటాం, పిచ్చి కుక్కలు ఊర్లో స్వైర విహారం చేసి ప్రజల్ని కరిస్తే తరిమి రాళ్లతో కొట్టేట్లయితే చంపుతారో వాళ్ళను రాళ్లతో కొట్టించే బాధ్యత నేను తీసుకుంటా, నేనే ముందలుంటా. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం కించన్న గారిపల్లి జాతీయ రహదారి పక్కన ఉన్న సర్వే నంబర్ 280 సమీపంలో 2 కోట్ల రూపాయల విలువైన ఎకర ప్రభుత్వ భూమిని స్థానిక ఎమ్మెల్యే PA స్వాధీనం చేసుకున్నారని స్థానిక గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తప్పుడు పత్రాలను చూపి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవడమే కాకుండా పక్కన ఉన్న భూమిని సైతం ఆక్రమించుకుంటున్నారని రైతులు వాపోతున్నారు. ల్యాండ్ వచ్చేసి మా ఊరు వచ్చేసి కిచెన్న గారిపల్లి పూతలపట్టు మండలం పాల్కూరు పంచాయతీ ఉంది. మా ల్యాండ్ వచ్చేసి 280/2Gలో ఉంది. ఆ ల్యాండ్ వచ్చేసి ఎమ్మెల్యే వాళ్ళ రిలేటివ్స్ PA వాళ్ళు ఎవరో వచ్చేసి వాళ్ళు పట్టా చేసుకున్నారు. ఇవాళ వచ్చేసి మామిడి చెట్లు అవంతా తీసుకొచ్చి పెద్ద చెట్లు నాటాలనేసి చూశారు. అక్రమంగా వచ్చి దౌర్జన్యంతో మేము వాటిని అడ్డుకున్నాము. దీనిపై అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలనేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. నా పేరు గంగాధర్, చిత్తూరు కారిపల్లి పాల్కూరు పంచాయతీ. మా పొలం ఇక్కడ 1 ఎకరా ఉంది. ఈ ఎకరా పొలానికి ఆయన ఎమ్మెల్యే దగ్గర వచ్చి ఎవరు PAగా పనిచేస్తున్న వచ్చి ఆక్రమించుకొని మా పొలంలో చెట్లు వచ్చినట్టు పై అధికారులు చర్య తీసుకొని మాకు న్యాయం కావాలని న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. చెట్లు నాటాడు వచ్చి జనసేన, టీడీపీ, బీజేపీ తెనాలి నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ను కలిసిన వంగవీటి రాధా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం.